గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మత్స్యకారుల పాత్ర ఎంతో కీలకమని వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా స్థాయి మత్స్యకారుల అవగాహన సదస్సు కలెక్టరేట్లో ఘనంగా జరిగింది. మత్స్య సంపదను కాపాడుకుంటూ ఆర్థికంగా ఎలా ఎదగాలనే అంశంపై అధికారులు ఈ సదస్సులో దిశానిర్దేశం చేశారు. మెదక్ జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన మరియు జై జై హే తెలంగాణ గీతంతో ప్రారంభమైంది. మత్స్య సంపదను పరిరక్షించడం ద్వారానే మత్స్యకారుల జీవితాల్లో వెలుగులొస్తాయని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. మార్కెట్లో చేపలకున్న డిమాండ్ను అందిపుచ్చుకోవాలని, ప్రభుత్వ సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జిల్లాలో మొత్తం 200 మత్స్య సొసైటీలు ఉండగా 15,888 మంది సభ్యులున్నారని మత్స్యశాఖ ఇన్ఛార్జ్ గడప దేవేందర్ తెలిపారు. ఇందులో 25 మంది మహిళా మత్స్య కార్మికులు ఉండడం విశేషమని పేర్కొన్నారు. మత్స్యశాఖ ఏడీ మల్లేశం మాట్లాడుతూ చేపల విత్తనాల ఎంపిక, నీటి నాణ్యత, వ్యాధుల నివారణలో ఆధునిక సాంకేతికతను వాడాలని సూచించారు. వేటకు వెళ్లే సమయంలో లైఫ్ జాకెట్లు ధరించాలని, వాతావరణ సమాచారం తెలుసుకోవాలని భద్రతా సూచనలు చేశారు. చెరువుల్లో విష పదార్థాలు లేదా పేలుడు పదార్థాలు వాడి చేపల వేట సాగిస్తే మత్స్య సంపదకు తీవ్ర నష్టం జరుగుతుందని, అటువంటి చర్యలకు పాల్పడొద్దని అధికారులు హెచ్చరించారు. ఈ సదస్సు ద్వారా మత్స్యకారులకు ప్రభుత్వం కల్పిస్తున్న బీమా, రుణ సౌకర్యాలు మరియు మత్స్యకార భరోసా పథకాలపై పూర్తి అవగాహన కల్పించారు. పెద్ద ఎత్తున హాజరైన మత్స్యకారులు అధికారుల సూచనల పట్ల హర్షం వ్యక్తం చేశారు. మనం మెదక్ జిల్లాలో మొత్తం సుమారుగా 533 కేంద్రాలను ఓపెన్ చేయడం జరిగింది. మన నిన్నటి వరకు 399 కేంద్రాలలో మనకు కొనుగోలు నడుస్తూ ఉన్నాయి. ఇంకా కొన్ని కేంద్రాల్లో మనకు ఏంటంటే ప్యాడ్ రాలేదు. అందుకోసం మనకు కసరపేట కావచ్చు, రేగుడు కావచ్చు, ఇక్కడ వాళ్ళకి ప్యాడ్ స్టార్ట్ కాలేదు. మరి ఇప్పటి వరకు కూడా నిన్నటి వరకు కూడా మనం సుమారుగా 60,000 క్వింటాల పైబడి మనం ధాన్యం కొనుగోలు చేసినాం. 12,000 మంది రైతుల నుంచి మనం కొనుగోలు చేయడం జరిగింది. మరి నిన్నటి వరకు కూడా మనం చూసినట్లయితే ఒక 59 కోట్ల రూపాయలు కూడా రైతుల ఖాతాల్లో జమ అయింది. మరి కొంతవరకు ఏంటంటే హమాలీలో కొంత కొరత ఉంది. దానికోసం మనకు వీళ్ళందరూ కూడా మనకు ప్యాడీ పర్చేసింగ్ సెంటర్లో కానీ లేదా మనకు రైస్ మిల్లో కానీ మనం ముఖ్యంగా మనకు బీహార్ లేబరు, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ లేబరు, ఉత్తరప్రదేశ్ లేబరు, ఒడిశా లేబర్ మీద డిపెండ్ అయ్యారు. ఈ గత వారం రోజులుగా వాళ్ళు వస్తూ ఉన్నారు. మనకి ఇవాళ రేపటి కూడా పూర్తిగా వచ్చే అవకాశం ఉంది. మనకు 1-2 రోజులు లేట్ అయిపోయినా కూడా ప్రతి రైతు కూడా బెగపడే అవసరం లేదు. అందరికీ కూడా మనం ధాన్యం కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులకు సూచనలు ఏంటంటే మనకు ఎండలు బాగా ముదిరినాయి కాబట్టి ఎండలతో పాటు అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు మనకు ఎక్కడైతే ఆరబెట్టుకున్నారో సాయంత్రం పూట కాగానే మనం దగ్గరగా పెంచుకొని దాన్ని తార్పలేసి కప్పుకున్నట్టయితే వరి ధాన్యం కలదు. మరి ఎంత వేదగానే కూడా మన ధాన్యం కాపాడుకున్నట్టయితే వాళ్ళకి మన ప్రభుత్వం మద్దతు ధర కంపల్సరీ ఇస్తుంది. ప్రతి వరి ధాన్యం కూడా కొనే అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి ఎటువంటి వెనబడుకునే అవసరం లేదు. మనకు అమ్మాయిలకు సంబంధించి రైతుల దగ్గర అన్లోడింగ్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి సుమారుగా మనకు ఇప్పటి వరకు 500 పైచలకు లారీలు అందుబాటులో ఉన్నవి. మనకి ఒక 100 లారీలు కూడా వాళ్ళ కూడా పెంచే అవకాశం ఉంటుంది. మరి రైస్ మిల్లో మనకు అన్లోడింగ్ అమ్మాయిలకు ఇబ్బంది ఉంది. కాబట్టి ప్రతి రైస్ మిల్ దగ్గర కూడా మరి కరెక్ట్గా చెప్పే విధంగా ఒక పాయింట్ పెట్టేసి మనం వచ్చినట్టు కూడా ప్రతి బాయిల్డ్ రైస్ మిల్ దగ్గర 10 నుంచి 12 లారీలు కంపల్సరీగా అన్లోడ్ కావాలి. అదేవిధంగా రా రైస్ మిల్లో కూడా మనం తక్కువ 5 లారీలు అన్లోడ్ కావాలని చెప్పేసి సూచన చేయడం జరిగింది. మరి కొన్ని రైస్ మిల్లో మనకు సుమారుగా 18 అన్లోడ్ చేసిన లారీలు కూడా అన్లోడ్ చేస్తున్నారు. కొన్ని రైస్ మిల్లు మాత్రం 6-7 చేస్తున్నారు. వాటిని కూడా స్పీడప్ చేసుకొని రానున్న 2 రోజుల్లో అందరూ హమాలు రాగానే కూడా తీవ్రంగా మనం ఎప్పటికప్పుడు కూడా రైతు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేసి కొనుగోలు చేయడం జరుగుతుంది.